ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరికీ తమ మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సాధారణంగా ప్రతి నెల జీతాల గురించి చర్చ జరుగుతుంది. కానీ మార్చి నెల అనేది ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో పెన్షన్ బిల్లులు ఎప్పుడు అప్లోడ్ చేయాలి, జీతాల బిల్లుల పరిస్థితి ఏంటి అనే పూర్తి వివరాలను లోతుగా విశ్లేషించుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పే అండ్ అకౌంట్స్ కార్యాలయం వారు ఈ కీలకమైన ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర స్థాయిలోని అన్ని సెక్రటేరియట్ విభాగాల చీఫ్ కంట్రోలింగ్ ఆఫీసర్లు మరియు వివిధ శాఖల అధిపతులు ఈ విషయాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంటే ఈ ప్రక్రియలో ఎలాంటి చిన్న తప్పు దొర్లినా జీతాల చెల్లింపు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని అర్థం. ఈ ఉత్తర్వులలో పేర్కొన్న అత్యంత ముఖ్యమైన సాంకేతిక అంశం ఏంటంటే రెగ్యులర్ జీతాలు, వేతనాలు, జీఐఎస్ వర్క్ ఛార్జ్, ఎస్టాబ్లిష్మెంట్ జీతాలు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కింద పనిచేసేవారు మరియు అవుట్‌సోర్సింగ్ జీతాలతో పాటు కాంట్రాక్ట్ సర్వీసెస్ బిల్లులన్నీ కూడా ఒక పద్ధతిలో ఉండాలి. మార్చి 2026 నెలకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీన లేదా ఆ తర్వాత చెల్లించాల్సిన ఈ బిల్లులన్నీ కూడా తప్పనిసరిగా 2026 సంవత్సరంతో ప్రారంభమయ్యే సీఎఫ్ఎంఎస్ బిల్ ఐడీలతోనే జనరేట్ చేయాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. మార్చి నెల జీతాలు ఏప్రిల్ 1న చెల్లిస్తారు కాబట్టి, అవి సాంకేతికంగా కొత్త ఆర్థిక సంవత్సరం అంటే 2026, 27 పరిధిలోకి వస్తాయి. అందుకే బిల్లుల టోకెన్ నంబర్లు 2026తోనే మొదలవ్వాలి. ఒకవేళ పొరపాటున పాత సంవత్సరం అంటే 2025తో మొదలయ్యే బిల్లులను సమర్పిస్తే ఆడిట్ విభాగం వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించదు అని ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. దీనిపై చాలా మంది ఉద్యోగులలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంతమందిలో కంగారు కూడా మొదలైంది. అందుకే దీనిపై ఒక స్పష్టమైన క్లారిఫికేషన్ ఇక్కడే తెలుసుకోవడం అవసరం. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానుంది కాబట్టి మార్చి నెల జీతాలు ఆ తర్వాతే క్రెడిట్ అవుతాయి. అందుకే రాబోయే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా కొత్త సిరీస్ మొదలవుతుంది. ఖజానా శాఖ అధికారులు నిధి పోర్టల్‌లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు ఈ కొత్త సిరీస్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి నిధి యాప్‌లో కొత్త సిరీస్ 2026 కనిపించే వరకు డీడీఓలు కంగారుపడి పాత నంబర్లతో బిల్లులు పెట్టవద్దని ప్రభుత్వం సూచించింది. అంతేకాని దీని అర్థం ఏప్రిల్ 1వ తేదీ వరకు అసలు బిల్లులే పెట్టకూడదని కాదు. బిల్లులను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. కానీ టోకెన్ నంబర్ జనరేషన్ మాత్రం కొత్త సిరీస్‌లోనే జరగాలి. ఇక గత సంవత్సరం అనుభవాలను గమనిస్తే మార్చి నెల బిల్లులను మార్చి 22వ తేదీ నుండి కొత్త సిరీస్‌తో ప్రారంభించారు. దాని ఫలితంగా ఏప్రిల్ 2వ తేదీ కల్లా ఉద్యోగులందరికీ ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే సీఎఫ్ఎంఎస్ సిస్టమ్‌లో రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయ్యే తేదీల్లో చిన్న మార్పు జరిగింది. సాధారణంగా ప్రతి నెల 15 నుండి 21వ తేదీ మధ్యలో ఈ ఆప్షన్ ఉంటుంది. కానీ ఈసారి మార్చి 21వ తేదీ నుండి 27వ తేదీ మధ్యలో ఈ విండోను ఓపెన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మార్చి 31 అనేది ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. ఆలోపు పాత బడ్జెట్ నిధులన్నిటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న ఇతర బిల్లులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. పే అండ్ అకౌంట్స్ అధికారులు ఈ క్లోజింగ్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల రెగ్యులర్ జీతాల బిల్లుల కోసం 21 నుంచి 27 వరకు సమయాన్ని కేటాయించారు. చాలామంది పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఆందోళన చెందుతున్న విషయం ఏంటంటే బిల్లులు అప్లోడ్ చేయడం ఆలస్యమైతే జీతాలు కూడా ఏప్రిల్ మధ్యలో వస్తాయా లేదా అని. దానికి సమాధానం లేదు. బిల్లులు అప్లోడ్ ప్రక్రియలో తేదీలు మారినప్పటికీ చెల్లింపుల విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు. యథావిధిగా ఏప్రిల్ 1 లేదా 2వ తేదీలోనే అందరి ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా పెన్షనర్ల విషయానికి వస్తే వారి పే స్లిప్లు ఎప్పటిలాగే మార్చి 28వ తేదీన జనరేట్ అవుతాయి. పెన్షన్ బిల్లులు అప్లోడ్ ప్రక్రియ సాధారణంగా మార్చి 22న ప్రారంభం కావాలి. కానీ ఈ సాంకేతిక సర్దుబాటు వల్ల ఈసారి మార్చి 25 నుండి అప్లోడ్ కావడం మొదలవుతుంది. ఇది కేవలం 3 రోజుల వ్యత్యాసం మాత్రమే కాబట్టి పెన్షన్లు అందడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.